గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ శ్రీశైలం. సో ఇవాళ తండ్రి కోసం బిడ్డ ధర్నా కూర్చోబోతున్నది. ఎవరా బిడ్డ ఎవరా తండ్రి అంటే మీకు ఇప్పటికీ అర్థమై ఉండొచ్చు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోసము మరి కల్వకుంట్ల కవితమ్మ జాగృతి అధ్యక్షురాలు ఇక ఎమ్మెల్సీ కవితమ్మ ఇవాళ ఇందిరా పార్కు ధర్నా చౌక్లో ధర్నా కూర్చుంటున్నది. అట్లెట్లా మా నాయనకు నోటీసులు ఇస్తారు, అట్లెట్లా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కమిషన్ మరి విచారణ చేస్తుంది, కావాలనే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మా నాయనను బదలాం చేయాలనుకుంటున్నాయి, మా పార్టీని ప్రధానంగా మా కల్వకుంట్ల కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నటువంటి కోణంలో ఇవాళ ధర్నా చౌక్లో మరి కల్వకుంట్ల కవితమ్మ ధర్నాకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కీలక మలుపు తిరగబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి 14 నెలల నుంచి ఎవరైతే ఏవన్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని అమెరికా నుంచి రావాలి అంటే నేను రాను అని ఆయన సర్వ ప్రయత్నాలు చేసిండు. అక్కడ సర్వ ప్రయత్నాలు చేసి ఇక చివరిగా 14 నెలల తర్వాత ఏదో ఇక అమెరికా నుంచి ఆయన హైదరాబాద్లో అడుగుపెట్టినట్టు తెలుస్తుంది. రేపు సిట్టు విచారణకు హాజరు కాబోతున్నాడు. ఈ ప్రభాకర్ రావు హైదరాబాద్ ఎంట్రీ తోటి బీఆర్ఎస్ నేతల్లో మరి వణుకు పుడుతుందట, గుండెల్లో దడబుడుతున్నదట. ఎందుకు అంటే మరి ఏవన్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అసలు విషయం కనుక బయట పెడితే మరి మాజీ మంత్రులు మాజీ ముఖ్యమంత్రి జైలుకు పోయిన ఆశ్చర్యం లేనటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి కీలక మలుపు అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉండబోతున్నది. ఇక మరోవైపు ఇటు తెలంగాణ మహిళలకు, రైతన్నలకు, నిరుద్యోగులకు మరి ఉద్యోగులకు రేవంత్ సర్కార్ రేపు శుభవార్త చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. రేపు క్యాబినెట్ భేటీలో రైతు భరోసా, రైతు రుణమాఫీ, మరి రైతులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాల గురించి డిస్కషన్ జరుగుతూనే ఇక్కడ నిరుద్యోగులకు ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు కావచ్చు, జాబ్ క్యాలెండర్ కావచ్చు, ఇతర అంశాల గురించి రేపు డిస్కషన్ జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు కావచ్చు, అదేవిధంగా మహిళలకు ఇవ్వాల్సినటువంటి 2500 రూపాయల పథకం కావచ్చు, ఇతర అనేకమైనటువంటి అంశాల గురించి రేపు క్యాబినెట్ భేటీలో డిస్కషన్ చేసి ఈ రాజీవ్ వికాసాన్ని ఎట్లా చేయాలి, ఈ రైతు భరోసా ఎప్పుడు ఇవ్వాలి, 2500 మహిళలకు ఎట్లా అడ్జస్ట్ చేయాలి, డిఏలలో ఎన్ని డిఏలు చెల్లించాలి, ఏం చేస్తే బాగుంటుందనేటువంటి పూర్తి స్థాయి మరి చర్చ రేపు జరిగేటువంటి ఛాన్స్ కనిపిస్తూ ఉంది. ఇంకోవైపు మంత్రివర్గ విస్తరణ కూడా ఈ వీక్లో ఉంటుందని చెప్పి మనం చెప్పుకుంటా ఉన్నాం. కాబట్టి సో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఒక అప్డేట్ ఉండే ఛాన్స్ ఉంటే మనకు కనిపిస్తూ ఉంది. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. ప్రధానంగా మాత్రం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము, కల్వకుంట్ల కవితమ్మ ధర్నా, మరి కేసీఆర్కి సంబంధించినటువంటి నోటీసుల అంశం కావచ్చు, ఇట్లా చాలా అంశాలు అయితే ఉన్నాయి. ఇంకోవైపు ఇక యూత్ అంతా కూడా రాత్రి రోడ్ల మీదకి వచ్చి ధూమ్ధాం చేశారు. ఈసారి కప్పు మనదే అని చెప్పేసి ఇక పొట్టు ఎంజాయ్ చేశారు. ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత మరి కప్పు సహకారం కావచ్చు, కప్పుకు సంబంధించి మరి వాళ్ళంతా కూడా అనేక మంది సెలబ్రేషన్ చేసుకున్న అనేకమైనటువంటి జాగాల్లో ధూమ్ధామ్గా ఇట్లా చాలా అంశాలనే అన్నిటి గురించి కూలంకుశగా ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా ఇవాళ విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా తొలివేలుగు ఈ పబ్లిక్ నుంచి మొదలుపెట్టి ఇక నమస్తే తెలంగాణ తోటి నమస్తే చెప్దాం. రైట్, మన తొలివేలుగు ఈ పేపర్ కనుక చూస్తే మహిళలకు నెలకు 2500 రెడీ, త్వరలో కొత్త పథకం అమలు, రూల్స్ సిద్ధం చేస్తున్న ప్రభుత్వం. రేపు క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆర్థిక కష్టాలతో ఏడాదిన్నరగా అమలు నిల్లో. మహాలక్ష్మి కోసం ఆశగా ఎదురు చూస్తున్న మహిళలు. పథకం అమలు తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్లాలనే ప్లాన్. 20 నుంచి 30 లక్షల మందికి లబ్ధిదారులంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 18 నుంచి 20 నెలలు కావస్తూ ఉంది. ఈ 18 నుంచి 20 నెలల సమయంలో అనేకమైనటువంటి అంశాల గురించి వాళ్ళు ప్రస్తావన చేశారు. కొన్ని నెరవేరినాయి, కొన్ని నెరవేర్లు, కొన్ని పెండింగ్లో ఉన్నాయి, ఇంకొన్ని మరి కనీసం వాటికి దాని ఏమంటారు ప్రారంభం కూడా కానటువంటి పరిస్థితి, శంకుస్థాపన కూడా చేయనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అందులో 2500కు సంబంధించినటువంటి అంశము పూర్తి స్థాయి గైడ్లైన్స్ లేదు, పూర్తి స్థాయి దాని అమలుకు సంబంధించినటువంటి ఆచరణకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ లేదు. ఈసారి మాత్రం మరి స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే 2500 రూపాయలు అనౌన్స్మెంట్ చేసి స్థానిక సంస్థలకు వెళ్ళేటువంటి అవకాశము కనబడతా ఉంది. కాబట్టి సో దాని గురించి కూడా డిస్కషన్ చేసుకుందాం. మరోవైపు ఈసారి కప్పు నమ్దే అని చెప్పేసి ఆర్సీబీకి తొలి టైటిల్, 18 ఏళ్ల నిరీక్షణకు తెర. పంజాబ్పై 6 పరుగుల తేడాతో విజయం. కంటతడి పెట్టిన కోహ్లీ, సంబరాలు చేసుకున్న ఆర్సీబీ ఫ్యాన్స్. ఇక ఐపీఎల్లో మరో ఆల్ టైమ్ రికార్డ్, ఒకే ఒక్కడిగా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ. ఐపీఎల్ హిస్టరీలో 774లు కొట్టిన బ్యాటర్గా నమోదంటూ వార్త కనిపిస్తుంది. ఈసారి కప్పు నమ్మదే అని చెప్పేసి నిన్న ఈ అమీర్పేట సెంటర్ దగ్గర పోరగాళ్ళు పొట్టు ఎంజాయ్ చేసి ఎక్కడికక్కడ బైకులతోటి ర్యాలీలు, ఆర్సీబీ కోహ్లీ అని చెప్పేసి అరుపులు మెరుపులు. నాయనగా వాళ్ళ పట్టుకుందామని ఆయటట్లేరు, వాళ్ళు
వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. నిన్న కోహ్లీ కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటే ఇక వీళ్ళు టీవీలలో చూసేవాళ్ళు వీళ్ళలో కూడా కళ్ళలో నీరు పెట్టుకురు, మా కోహ్లీ కప్పు కొట్టిరా నాయన. ఎన్నిసార్లు ఎగతాళి చేసిరు కోహ్లీని, ఎన్నిసార్లు ఆర్సీబీని బదలాం చేసిరు, ఎన్నిసార్లు ట్రోల్స్ చేసిరు, ఎన్నిసార్లు మీమ్స్ చేసిరు. ఒకడేమో శాతవడ్ చేసిన కోహ్లీకి అంటాడు, ఒకడు బాణవద్ చేసిన ఆర్సీబీకి అంటాడు, ఒకడు నిమ్మకాయలు దొక్కిన అంటాడు, ఒకడేమో మిరపకాయలు దొక్కిన అంటాడు. ఇట్లా ఎన్నిసార్లు మమ్మల్ని ట్రోల్ చేసిరు ఓడిపోయిన ప్రతిసారి. ఇప్పుడు చూడండి రా భయ్, మావాడు రికార్డ్ క్రియేట్ చేసిండు, కప్పు కొట్టిండని చెప్పేసి ఇక ఆర్సీబీ ఫ్యాన్స్ మామూలు పండగ కదా, వాళ్ళు బొగడోడు బట్ట చెప్పేసి పొలుతున్నారు. ఏంది ఆనందం, ఏందా కథ, ఏందా కారు. కానీ ఓ 60-70 ఏళ్ళ తర్వాత మరి ఓ ఎడారి ప్రాంతంలో వర్షం పడితే అక్కడ ప్రజలు ఎట్లయితే ఆనందపడతారో అట్లా కోహ్లీ అభిమానులంతా కూడా మామూలు ఆనందం కాదు. నిన్న రాత్రి ఒక్కొక్కరు ఫుల్లు ఆఫ్లు ఇక బిర్యానీలు బీర్లు ధూమ్ధామ్ చేసినట్టున్నారు. మొత్తం ఇక కడుపు నిండా తిని ఇక తనివి తీర వండుకున్నట్టున్నారు కప్పు కొట్టినందుకు నిన్న. రైట్, మరో వార్త. తులం బంగారం 1,00,000 ఆల్ టైమ్ హైక్ గోల్డ్ రేటు. తెలుగు స్టేట్లో కొత్త రికార్డు. డాలర్ మారకంలో హెచ్చు తగ్గులు. ట్రంప్ టారిఫ్ల ఎఫెక్టు. ఇక పెళ్లిల సీజన్ డిమాండు. పసిడి పరుగుకు కారణాలు అవే అంటున్న నిపుణులు. ఈ బంగారాన్ని పట్టుకున్న మంది దొరుకుతలేని గతంలో కూడా చెప్పిన, బంగారం పట్టుకున్నా కూడా దొరకట్లేదు, ఉరుకుతూ ఉంది. ఏడు దాకపోతా అంటే గతంలో మనం చెప్పుకున్నాం 1,00,000 దాకా పోయి ఆగుతాను. 1,00,000 దాటింది దీని తల్లి, 1,00,000 దాటిపోతున్నది బంగారం. ఇంకేం పట్టుకుంటారా సామాన్యుడు? ఎంత దూరం అని ఉరుకుతాడు, ఎన్ని రోజులు అని ఉరుకుతాడు ఇంకా సామాన్యుడు? ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఉన్నది, ఇక ఇదే ఆదురుగా అని చెప్పేసి ఆ ట్రంప్ గారు విధించే టారిఫ్లు గిరిఫ్లు అన్నీ కూడా ట్రేడ్ మార్కెట్లు అంతా కూడా దుమ్ములు వేస్తున్నది. మొత్తం ఎక్కడికక్కడ బంగారం రేటు ఆల్ టైమ్ రికార్డ్ 1,00,000 బ్రేక్ చేసిందే. ఇక రేపు మరి 1,50,000 దాకా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గతంలో ఆడోళ్ళు మాత్రమే బంగారం ధరించేది, ఎక్కువగా బంగారాన్ని ఆడోళ్ళు ఇష్టపడేది. ఇప్పుడు ఆడోళ్ళు మొగోళ్ళని తేడా లేదు, ముసలి నుంచి పసిపిల్లల దాకా అందరూ బంగారు రింగులు, బంగారు చైన్లు, బంగారు గాజులు, ఇక ఇష్టం వచ్చినట్టుగా. ఇక మొగోళ్ళు కూడా ఎక్కడికక్కడ కడాలు వేసుకోవట్టే, మెడలో పెద్ద పెద్ద చైన్లు వేసుకోవట్టే. ఇక బంగారం రేట్ పెరగదా? ఏ చిన్న దావత అయినా కూడా బంగారం కొనాలి. సో బంగారాన్ని మనం పట్టుకునే పరిస్థితులు లేము. అది 1,00,000 దాటిపోయింది ఆల్ టైమ్ రికార్డు. ఇక 1,50,000కి పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. డ్రగ్స్ దందాలో పోలీసులు. కుక్కటిపల్లి డ్రగ్స్ ముఠా గుట్టునట్టు 6గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. 2 కోట్ల హెరాయిన్ స్వాధీనం. ముఠా లీడర్ గుణశేఖర్ పరారు. ఏపీలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న గుణశేఖర్ ఆంధ్ర నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయం. ఆల్విన్ కాలనీ కేంద్రంగా మత్తు బిజినెస్. గుణశేఖర్ కోసం గాలిస్తున్న స్పెషల్ టీమ్స్. సో ఇన్ని రోజులు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, లేకపోతే కొంతమంది ప్రముఖులు ఈ యొక్క డ్రగ్స్ దందాలో చూసినాం మనం. డ్రగ్స్ దందాలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చూసినాము. ఆ డ్రగ్స్ దందాలో ఉన్నటువంటి ప్రముఖుల్ని, సినీ సెలబ్రిటీని, వ్యాపారవేత్తల్ని పట్టుకోనికే పోలీసులు పోయేది. కానీ ఇప్పుడు పోలీసులే డ్రగ్స్లో ఉన్నారట. ఏం చేయాలి? ఈ డ్రగ్స్ దందా అయినాక ఓ పోలీస్ కానిస్టేబుల్ ఉన్నట గుణశేఖర్ అంటే ఆయన. ఈ కుక్కడపల్లి గిన్నె పక్కనే ఆల్విన్ కాలనీ అని ఉంటుంది కుక్కడపల్లి. ఆ ఆల్విన్ కాలనీలో గుట్టు చప్పుడు కాకుండా 5-6 మంది కలిసి దందా చేస్తుంటే ఆ దందాకు హెడ్ ఎవరంటే ఏపీకి చెందినటువంటి ఓ కానిస్టేబుల్ గుణశేఖర్ అట. ఇక మిగతాలు దొరికిరట. అసలైనటువంటి ఆ గుణశేఖర్ ఆయనను పట్టుకునే పాత్రలో పోలీసులు వేట మొదలుపెట్టిరట. సో ఇది ఎట్లా కంచె చేను వేసినట్టున్నది. కంచెను చేనుకు కాపలాగా ఉండాలని కంచేస్తారట. ఆ కంచెనే చేను వేస్తే ఇక ఆ చేను ఎవరిని చెప్పుకుంటుంది? పోలీసులు రక్షణగా ఉండాలి. పోలీసులు ఎక్కడైనా తప్పులు జరిగితే దాన్ని సరిదిద్దాలి. ఎక్కడైనా మరి అవినీతి అక్రమాలు జరిగితే దాని మీద యాక్షన్ తీసుకోవాలి. కానీ మరి రక్షించాల్సిన పోలీసులే ఇట్లా దందాలు చేస్తే ఎట్లయితుంది? ఒక్క పోలీసుడు చేయబట్టి మంచి పోలీసులో ఉన్నటువంటి ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మంచి పోలీసులకు కూడా మరి చెడ్డ పేరు వస్తుంది, సామాన్యులకు నమ్మకం కోల్పోతారు. సో మరి ఈ గుణశేఖర్ను ఏం చేయాలనేది పోలీసులే డిసైడ్ చేసుకోవాలి. మళ్ళీ కరోనా భయం. దేశంలో 4,000 దాటిన కేసులు. ఒక్క రోజులో 5 మరణాలు. ఇక రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అలర్టు. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ల ఏర్పాటు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్న హెల్త్ డైరెక్టర్. సో ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రధానంగా భారత్లో 4,000కు పైగా కరోనా కేసులు నమోదైతే మన తెలంగాణలో మొన్నటిదాకా 1-2 ఉండే. ఇప్పుడు 4-5 కేసులు అయినాయట. మరి కొంత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయి జిల్లాలో మరి కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తూ ఉంది. ఎక్కడికక్కడ గతాన్ని గుర్తు చేసుకొని గతంలో జరిగినటువంటి మరణాలు జరగద్దు, గతంలో జరిగినటువంటి సంఘటనలు పునరావృతం కావద్దని రాష్ట్ర ప్రభుత్వము, ఆరోగ్య శాఖ, హెల్త్ డైరెక్టర్లు, హెల్త్ అధికారులంతా కూడా సిద్ధమవుతూ ఉన్నారు. సో దయచేసి ప్రజలు కూడా మీరు కొంత ఆలోచనతో ఉండాలి, కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.
సో దేశంలో కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఇక మరో వార్త, కారుతో గుద్ది తండ్రిని చంపిన కొడుకు. సిరిసిల్ల జిల్లాలో దారుణ ఘటన. మద్యానికి బానిసైన తిరుపతి నాయక్ రోజు తాగొచ్చి కుటుంబ సభ్యులతో గొడవ భరించలేక కారుతో గుద్ది చంపేసిన కొడుకు. రైట్, హరీష్ను పట్టించుకోవట్లేదా? లైట్ తీసుకున్న కేటీఆర్ కవిత. పుట్టినరోజున హరీష్కు విషెస్ చెప్పని ఆ ముగ్గురు. సోషల్ మీడియాలో అభిమానులు ట్రోల్స్. హైదరాబాద్తో పాటు సిద్దిపేటలో వెలసిన ఫ్లెక్సీలట. పుట్టినరోజు నాడు హరీష్ రావుకు విషెస్ చెప్పలేదట. లైట్ తీసుకున్న కేటీఆర్ కవిత అంటూ ఒక వార్త కనిపిస్తుంది. పాపం హరీష్ రావు బర్త్డే ఉండే కదా, ఆయనకు విషెస్ చెప్పలేదట. సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతుందట. సో ఈనాడులో చూస్తే, ఎన్నెల్లో వేచిన విజయం ఫలించిన ఆర్సీబీ కళ. తొలి ఐపీఎల్ టైటిల్ కైవసం. ఫైనల్లో పంజాబ్పై గెలుపు అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక ఆర్కేవ్స్లో దొంగలు పడ్డారు. వేల కోట్ల విలువైన భూముల వివరాలు తారుమారుకు కుట్ర. కబ్జా ముఠాలకు సహకరిస్తున్న కొందరు ఉద్యోగులు. వారి సాయంతో దస్త్రాల మధ్యకు నకిలీ పత్రాలు సహా చట్టం దరఖాస్తులతో వాటిని సేకరించే భూములు కొట్టేస్తున్నారంటూ భూములు కొట్టేస్తున్న అక్రమదారులటిగా ఈనాడు ఈటీవీ పరిశీలనలో వెళ్ళినట్టు. అనుమతి లేకుండా పర్షియన్ కాలం నాటి భూదస్త్రాలను స్కాన్ చేస్తున్న సిబ్బంది. కొంతమంది సిబ్బంది వల్ల పాపం వ్యవస్థకే పెద్ద చెడ్డ పేరు వస్తూ ఉంది. సో మరి ప్రభుత్వం భూములని కాజేసేటువంటి ప్రయత్నం, వేల కోట్ల విలువైన భూముల్ని వివరాలన్నీ కూడా తారుమారు చేస్తున్నారట కొంతమంది అధికారుల చొరవతోటి. సో దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. ఇక 15 ఆగస్టు నాటికి భూ సమస్యల పరిష్కారం అంటూ ఇక ములుగు మాడులో డ్రోన్ ద్వారా భూముల రీసర్వే ప్రక్రియను పరిశీలిస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. చూడాలి ఎంతవరకు ఈ భూ సమస్యలకు చెక్ పెడతారో. ఇక మానసిక రోగులకు కలుషిత ఆహారం కాటు. ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఒకరు మృతి, మరొక 70 మందికి అస్వస్థ. నమూనాలను పరీక్షలకు పంపిన అధికారులట. సో మానసిక రోగులకు సంబంధించిన ఎర్రగడ్డ ఏ ఆసుపత్రి అయితే ఉందో, ఈ ఎర్రగడ్డ ఆసుపత్రిలో మరి కలుషితాహారం తిని ఫుడ్ పాయిజన్ అయిందట. ఇక ప్రాధాన్య పనులపై బట్టి చైర్మన్గా మంత్రివర్గ ఉపసంఘం అంటూ వార్త. సాంకేతికత బాగు, అమల్లో జాగు అంటూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈహెచ్ఎంఐఎస్ అంతంతే, ఆపరేటర్ల కొరత, సర్వర్ డౌన్తో సమస్యనంటూ ఓ వార్త హైలైట్ కనిపిస్తుంది హెల్త్కి సంబంధించి. రాజన్న నీ కోడల్ని నువ్వే కాపాడుకో అంటూ రాజరాజేశ్వర ఆలయానికి సంబంధించినటువంటి ఒక వార్త కనిపిస్తుంది. కోడలు వరుసగా చచ్చిపోతూ ఉన్నాయి. సో కోడలకు సంబంధించినటువంటి వార్త. మరోవైపు పుస్తకాలు లేని చదువులు ఇప్పటికీ పూర్తవని ఇంటర్ పాఠ్యపుస్తకాల ముద్రణ. నెలన్నర రోజుల ఉత్త చేతులతోనే కళాశాలకు వెళ్లాల్సిన స్థితి. తెలుగు అకాడమీలో పాలన అస్తవ్యస్తమంటూ ఇక మరొక వార్త కనిపిస్తూ ఉంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించినది. ఆంధ్రజ్యోతిలో చూస్తే, ఆంధ్రజ్యోతిలో కూడా ఏం కనిపిస్తుంది? బెంగళూరు బెంగ తీరింది, ఐపీఎల్ నయా చాంప్, ఆర్సీబీ నెరవేరిన విరాట్ కోహ్లీ కళ అంటూ వార్త కనిపిస్తుంది. ఇక చూడండి, ఒక్కొక్కరు మామూలు సంతోషం కాదు, మామూలు ఎగుడు దుంకుడు కాదు. ఇక వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. కోట్ల రూపాయలు ఇచ్చినా ఆ ఆనందాన్ని కొనలేదు, ఆ కన్నీళ్లను కొనలేము. ఒక్కొక్కరు ఆనంద బాష్పాలతో మరి కన్నీరు మున్నీరవుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద బెంగ తీరింది బెంగళూరు అని చెప్పేసి వార్త కనిపిస్తుంది. నరేందర్ సరెండర్ ట్రంప్ ఆదేశించారు, ప్రధాని మోదీ ఆపేశారు. పాక్తో కాల్పుల విరమణపై రాహుల్ విమర్శలు. కొద్దిగా ఒత్తిడి తెస్తే చాలు, బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు లొంగిపోతారు. స్వాతంత్రోద్యమం కాలం నుంచి అంతే, నాడు అమెరికా బెదిరింపులకు ఇందిరా లొంగలేదు, పాక్ని ముక్కలు చేశారంటూ రాహుల్. 6 పాక్ ఫైటర్లను కూల్చాం, ఒక C-130, 2 నిఘా విమానాలు కూడా, 30కి పైగా క్షిపణులు గాల్లోని ధ్వంసం, పెద్ద సంఖ్యలో డ్రోన్ల కూల్చివేత. ఆపరేషన్ సింధూర్ డేటాపై రక్షణ శాఖ ఇండియా టుడే కథనం అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంటే, ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్ను సమావేశపరచాలి, ప్రధానికి ఇండియా కూటమి పార్టీ లేఖ, సంతకం చేయని ఎన్సీపీ, ఇక విడిగా లేఖ రాస్తామన్న ఆప్. సో మొత్తం మీద భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగింది, కానీ మరి భారత్లో ఉన్నటువంటి అధికార పార్టీ అంటే కేంద్ర ప్రభుత్వము ఇక ప్రతిపక్ష పార్టీల మధ్య మాత్రం యుద్ధం నడుస్తూనే ఉన్నది. సో నరేంద్ర మోడీ కాదు, సరెండర్ మోదీ అని చెప్పేసి వార్త కనిపిస్తుంది. ట్రంప్కి మరి మోదీ ప్రధాని సరెండర్ అయిపోయిండు, ట్రంప్ ఆదేశాలతోనే యుద్ధం ఆపిండు అనేటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెర మీద తీసుకొస్తా ఉన్నారు. దాన్ని కూడా డిస్కషన్ చేద్దాం. ఇక ఉద్యోగుల డిమాండ్లకు పచ్చ జెండా అంటూ పెండింగ్ బిల్లులు చెల్లింపులకు గ్రీన్ ఛానల్. రేపు క్యాబినెట్లో నిర్ణయం, ఒక డిఏకు శుభకం, 2వ డిఏపై చర్చ. ఆర్థికేతర అంశాల్లో దాదాపు అన్నిటిపైన సానుకూలమే.
ఏటా సాధారణ బదిలీలకు సుముఖత, రైతు భరోసా, రైతు బీమా, బోనస్లపై చర్చ, యువ వికాసంపైన చర్చించనున్న మంత్రిమండలి, ఉద్యోగులు, యువత, రైతుల ఆశలని ఈ భేటీపై అంటూ వార్త కనిపిస్తుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, రేపు క్యాబినెట్ భేటీ ఉన్నది. క్యాబినెట్ భేటీలో ఈ మంత్రివర్గం అంతా కూడా రాజు యువ వికాసం గురించి, రైతు భరోసా గురించి, డిఏల గురించి, యువత గురించి, నిరుద్యోగుల గురించి, మరి ఉద్యోగాల గురించి, మహిళల గురించి రేపు డిస్కషన్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. మరి జూన్ 2 తారీఖు నాడే అనేకమైనటువంటి అంశాల గురించి రాష్ట్ర ప్రభుత్వం వెల్లడిస్తుందని ముఖ్యమంత్రి శుభవార్త చెప్తారని చాలామంది ఆశపడ్డారు. బట్ ముఖ్యమంత్రి శుభవార్త కాదు, కనీసం చేదు వార్త కూడా చెప్పలే. రేపు క్యాబినెట్లోనన్నా ఏమైనా నిర్ణయాలు తీసుకొని ఏమైనా శుభవార్త చెప్తారేమని నిరుద్యోగులంతా 1000 కాళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు చూడాలి క్యాబినెట్లో ఎటువంటి నిర్ణయాలు ఉంటాయో. ఎర్రగడ్డ ఆసుపత్రి రోగులకు కలుషితాహారము, 71 మంది అస్వస్థ, ఒకరు మృతి అంటూ వార్త కనిపిస్తుంది. మరోవైపు గోదావరి బనకచర్ల అనుసంధానం ఒప్పుకోమంటూ ప్రాజెక్టును అడ్డుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాం, త్వరలోనే కార్యాచరణ, ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు, గోదావరి నీళ్లు లేవని ఏపీ ఇప్పుడు ఏ నీటిని తరలిస్తుంది అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్. ఈ గోదావరి బనకచర్ల లొల్లి పెద్దగా నడుస్తున్నది. రేపు కాంగ్రెస్ దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం లెక్క తీసుకొచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఇక ఏమలాడ కోడెకు ఎంత కష్టమో, రాజన్న సన్నిధిలో సామర్థ్యానికి మించిన కోడెలు, 660 ఉండాల్సిన చోట 1300, పచ్చగడ్డికి కటకట, తాజాగా మరొక 6 కోడెల మృతి, వారంలో 26 మృత్యువాత, రంగంలోకి అధికారులు, కోడెల గ్రేడింగ్ సరిపడా దాన సంరక్షణ కోసం 12 మందితో ప్రత్యేక బృందం ఏర్పాటు, గోశాలకు రంగారెడ్డి జిల్లా ఎనకపల్లిలో భూముల పరిశీలన అంటూ వార్త కనిపిస్తూ ఉంది. దీని గురించి కూడా ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం, ఎందుకు కోడెలు చచ్చిపోతా ఉన్నాయి ఏం కథ అనేది. రైట్, ఇక వెలుగులో చూస్తే రాయల్ ఛాంపియన్ ఐపీఎల్ 2025 విజేతగా బెంగళూరు అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. సర్కార్ భూములు దర్జాగా రిజిస్ట్రేషన్ అంటూ ఇంటి నెంబర్లు కేటాయించి అమ్మకాలు, కొనుగోళ్లు, బరి తెగిస్తున్న అక్రమార్కులు, సహకరిస్తున్న సబ్ రిజిస్టర్లు, నిషేధిత జాబితాలో ఉన్న ఇక బాజాప్తా రిజిస్ట్రేషన్లు, దందాలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, లోకల్ లీడర్లు, తెలియక ప్లాట్లు కొని మోసపోతున్న అమాయక ప్రజలు, ఇక వ్యవసాయక భూముల తరహాలో వ్యవస్థ తేవాలంటున్న ఎక్స్పర్ట్స్, 20 ఎకరాల సీలింగ్ ల్యాండు ఇక ప్లాట్లకు అమ్మేసిండ్రు, 476 డాక్యుమెంట్ రద్దు చేసిన కరీంనగర్ కలెక్టర్ పమేలా, రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖలో నిర్లక్ష్యానికి సామాన్యులు బలి, ఈ భూమి విలువ దాదాపు 100 కోట్లు, ఇక ప్రొహిబిటెడ్ లిస్టులో పెడితే నష్టపోయే వాళ్ళం కాదని బాధితుల ఆవేదన, బాధ్యులైన సబ్ రిజిస్టర్లు, రెవెన్యూ ఆఫీసర్లపై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలట. సో ఇట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసర్లో కొంతమంది తహసీల్దార్లు, కొంతమంది సబ్ రిజిస్టర్లు, ఇక రెవెన్యూలో కీలకంగా పనిచేసేవాళ్ళు, ఈ లోకల్ లీడర్లు వీళ్ళందరూ కూడా ఎట్లా అయిపోయింది ఈ దందా అంటే, ప్రభుత్వ భూములకు పట్టాలు ఇచ్చి అమ్ముతున్నారు, డబల్ రిజిస్ట్రేషన్లు చేసి మరి అమ్ముతున్నారు. కనీసం ఇక్కడ ఏమంటున్నారు, ఈ భూమి విలువ ఏది ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెడితే నష్టపోయే వాళ్ళం కాదని సామాన్యులు ఆందోళన చేస్తున్నారు. అంటే మరి ఏదైతే సీలింగ్ ల్యాండ్ కావచ్చు, 20 ఎకరాల సీలింగ్ ల్యాండ్ కావచ్చు, ఇతరితర ప్రభుత్వ భూములు కావచ్చు, కొన్ని నిషేధిత జాబితాలో కనుక మీరు పెడితే మేము కొనేవాళ్ళం కాదు, మరి నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములకు కూడా మరి ఎట్లా పట్టాలు ఉన్నాయి, ఎట్లా రిజిస్టర్ చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సామాన్లు అడుగుతున్నారు. బట్ ఏదేమైనా సహకరిస్తున్నటువంటి సబ్ రిజిస్టర్లు కావచ్చు, లేకపోతే కొంతమంది రెవెన్యూ ఆఫీసర్ల వల్ల సామాన్యులు చాలా వరకు నష్టపోతున్నారని వార్త కనిపిస్తున్నది. సో సర్కార్ భూములు దర్జాగా రిజిస్ట్రేషన్ అని దీని గురించి కూడా డిస్కషన్ చేద్దాం లోతుగా. ఇక సారీ చెప్పను కన్నడ భాషపై కామెంట్ల వివాదంలో కమల్ హాసన్ తన వ్యాఖ్యల్లో దురుద్దేశం లేదంటూ వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్, మరోవైపు అలర్ట్గా ఉండండి, వర్షాలు వరదలతో ఎలాంటి సమస్యలు తలెత్తొద్దంటూ వర్షాకాలం సన్నద్ధతపై సమీక్షలో అధికారులను సీఎం రేవంత్ ఆదేశం, కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించేలా వ్యవస్థ ఉండాలి, నాలాల పూడికతీత పనులు త్వరగా పూర్తి చేయాలంటూ సూచన, ఇక మీరంల ట్యాంకు బ్రిడ్జి నిర్మాణ డిజైన్లు పరిశీలన అంటూ వార్త కనిపిస్తుంది. దీని గురించి డిస్కషన్ చేద్దాం. హైదరాబాద్ మహానగరంలో వానాకాలం వస్తూ ఉంది, ఇంకా కూడా మరి కొన్ని డ్రైనేజీల పూడికలు తీయలేదు, ఎక్కడికక్కడ కొంత మరి నాలాల పూడిక తీయాల్సినటువంటి టైం ఇది మరి తీయలేదు. ఎందుకు ఈ ఆలస్యం అవుతున్నదో అర్థం కానటువంటి పరిస్థితి. ఈ ఆలస్యము రేపు విషమయ్యేటువంటి అవకాశం ఉంటుంది, పెను ప్రమాదంగా మారుతుంది. ఎందుకంటే మరి గంట సేపు దంచి కొడితేనే హైదరాబాద్ అంతా అతలకుతలం అవుతుంది, లోతట్టు ప్రాంతాలకు నీళ్ళు పోతాయి, సామాన్యులు మరి నిత్యావసర సరుకులు తడిచి రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో ఇప్పటికైనా అధికారులు ఆలస్యం చేయకుండా పూడికలు తీయండి, మరి
ముఖ్యమంత్రి కూడా అలర్ట్గా ఉండాలంటున్నాడు కాబట్టి చూద్దాం, దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. ఎంతవరకు మరి జిహెచ్ఎంసీ అధికారులు గ్రౌండ్ లెవెల్లో అలర్ట్గా ఉన్నారో మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. నరేంద్ర మోదీ కాదు సరెండర్ మోదీ అంటూ స్వేచ్ఛలో వార్త కనిపిస్తుంది. ఇక వాటా వార్, అటు ఆస్తిలో ఇటు పార్టీలో ఆ కుటుంబం కథా చిత్రానికి శుభం కార్డు ఎప్పుడో. ఇక బీఆర్ఎస్లో వారసత్వానికి ఇదే మూలమా అంటూ ఆ తర్వాత ఐడెంటిటీ క్రైసిస్ వచ్చిందా, 1300 కోట్ల పార్టీ ఫండ్స్లో నాకేంటి, 100 ఎకరాల భూమిలో నా వాటా ఎంత, మరో పార్టీ పెడితే ఇదంతా ఎలా వస్తుంది, అందుకే కవిత 2 కళ్ళ సిద్ధాంత ప్రవచనాల 3 గంటల రాయబారంలో బీఆర్ఎస్ లీగల్ అండ్ ఫైనాన్స్ అడ్వైజర్సు అయినా కొలిక్కిరాని వాటాల పంపకం లేక బయటపడి 10 రోజులైనా అంతా గప్చుప్. షర్మిల పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్త అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. సో లీక్ వీరులు ఎవరు తేలుస్తారా వదిలేస్తారా, కవిత లేకపోయి ఇంకా వీడని సందిగ్ధం, 10 రోజులు గడిచినా బయటకు రాని వైనం, తాజా మాజీలైనా ఇంకెవరైనా ఫామ్ హౌస్ లీక్ వీరులైనా పట్టుకోకపోతే ఎలా అంటూ బీఆర్ఎస్ పార్టీ తీరుపై క్యాడర్లో చర్చ. కేటీఆర్ వచ్చిన తర్వాతనైనా గుర్తిస్తారా, ఎలా కేటీఆర్ వస్తూ ఉన్నాడు 4వ తారీఖు కదా, ఇలా అమెరికా నుంచి ఆయన పర్యటన ముగించుకొని వస్తూ ఉంది కాబట్టి చూడాలి ఏం జరుగుతుందో. ఇక ముఖాముఖి మొక్కుబడికేనా, అడపాదడప నిర్వహిస్తూ హడావిడి సమస్యల పరిష్కారంపై నో క్లారిటీ. చాలా రోజుల తర్వాత మళ్ళీ రీస్టార్ట్, మంత్రులకు సమయం కుదరకని జాప్యం వెల్లడించిన పీసీసీ వర్గాలు. గతంలోనూ అప్లికేషన్స్ పెండింగ్ అంటూ వార్త కనిపిస్తుంది. సో ప్రతి బుధవారం గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి ఉన్నది కదా, ఈ ముఖాముఖి నామమాత్రమేనా లేకపోతే సమస్యలకు ఏమైనా పరిష్కారం చూపిస్తారనే డిస్కషన్ నడుస్తుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ ముఖాముఖి కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి చూద్దాం. ఇవాళ ముఖాముఖిలో జనాలు వస్తే జనాల రియాక్షన్ తీసుకుందాం, ఏం వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏందనేది. అంబేద్కర్ పేరుతో అక్రమాలు, ఆర్ఎస్పీ వల్ల బాబా సాహెబ్ నేమ్ డ్యామేజ్. కార్యదర్శిగా ఉన్నప్పుడు గురుకులలో అక్రమాలు, యూనిఫామ్ దుప్పట్లను కూడా వదలలేదు. దళిత పిల్లల సంక్షేమ పథకాలు పక్కదారి. మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి కామెంట్. రంగంలోకి నందకుమార్ అంటూ వార్త. మలుపు తిరగనున్న ఫోన్ ట్యాపింగ్ కేసు, మరోసారి ఫిర్యాదు ఇచ్చేందుకు సిద్ధం. నా ఫోన్ ట్యాప్ చేసి ఆడియోలు లీక్ చేశారు. కేసీఆర్ స్వయంగా మీడియాకే వినిపించారు. సూత్రధారులు ఎవరన్నది తెలిసిన చర్యలు లేవు. ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో నిందితుడు నందకుమార్ అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఈ నందకుమార్ ఐడియా ఉండొచ్చు ఈ ఫామ్ హౌస్ కేసులో. ఇక్కడ మొహినాబాద్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నందకుమార్ కీలక వ్యక్తి కదా, మరి ఆయన నా ఫోను కేసీఆర్ ట్యాప్ చేయించినప్పుడు మీడియా ముంగలే వినిపించిందని చెప్పి ఆయన మరోసారి ఫిర్యాదు చేయడానికే ఆ తెర మీదకి వచ్చిండు. అది ఎక్కడ దాకపోతుందో చూడాలి. రేపే ఫోన్ ట్యాపింగ్ విచారణ సెట్ ముందు ఆ యొక్క ఆయన పేరు ఉండే ఆయన. ఇక నేతలకు భరోసా మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం. బడ్జెట్లో 48 కోట్ల కేటాయింపు, ఏటా 2 విడతలుగా వేతన ప్రోత్సాహం, 40,000 మంది చేనేత అనుబంధ కార్మికులకు లబ్ధి, వస్త్రాలకు ప్రత్యేక లేబుల్ అంటూ వార్త. నేతలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు. మరి 48 కోట్ల కేటాయింపు అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. దీని గురించి కూడా మనం డిస్కషన్ చేస్తే ఇక దిశ విషయానికి వస్తే దిశలో ఏం కనబడుతున్నాయి. ఏకపక్షంగా మీడియా గొంతు నొక్కడం సరికాదు, అది రాజ్యాంగ విరుద్ధం. మేడ్చల్ జిల్లా కోర్టు తీర్పుపై హైకోర్టు ఆగ్రహం. మెగా సంస్థపై వార్తలు రాయదంటూ ఇచ్చిన కాగ్ ఆర్డర్ కొట్టివేత. వాస్తవాలు దాచారంటూ మెగా సంస్థపై సీరియస్. ఇక నేతన్న భరోసాకు 48 కోట్లు అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. అక్కడ రాహుల్ గాంధీ నరేందర్ కాదు సరెండర్ అంటూ ఇంకొక వార్త హైలైట్ కనిపిస్తే ఇక్కడ ఐపీఎల్ ఛాంపియన్ ఆర్సీబీ అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక రిటైర్మెంట్ వయసు పెంపు సమాలోచనలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అంటూ మరొక వార్త. ఇక మున్సిపల్కు సన్నద్ధం, ఏర్పాట్లు ప్రారంభించిన రాష్ట్ర సర్కార్. వార్డుల విభజనకు షెడ్యూల్ విడుదల, ఈ నెల 21 వరకు పూర్తయ్యేలా కసరత్తు. ఇక వారం లోపల విభజన లేనట్లంటూ వార్త మనకు హైలైట్ కనిపిస్తుంది. దిశలో ఖరీదైన అవినీతి, పిఓబి డేటా కరెక్షన్ కోసం లంచం, గుంటకు 1,00,000 వరకు డిమాండు. మొదటి వరుసలో ఆర్ఐలు, తహసీల్దార్లు బాధితులకు ఫోన్లు చేసి మరి బేరం. ఇక సంఘం నేతలు చెప్పిన డోంట్ కేర్, కష్టంగా మారిన భూ సమస్యల పరిష్కారం అంట. రెవెన్యూ అధికారులు ఇట్లా అందరి కాడికి దోసుకొని ఫోన్లు చేసి మరి వసూలు చేసుకుంటే కష్టం, ఇట్లయితే సామాన్య బతుకు. ఇక రైతు గుర్తింపులకు చిరునామా సమస్య, రైతు విశిష్ట గుర్తింపు కార్డుకు అడ్డంకులంటూ వార్త కనిపిస్తుంది. ఆధార్, పాస్బుక్ చిరునామాలు సేమ్ ఉంటేనే నమోదుకు ఛాన్స్, వేరువేరు చోట్ల ఉంటే ఇబ్బందులు. పాస్బుక్ ఆధారంగా చేయాలని కోరుతున్న పట్టాదారులు. సో రైతన్నకు గుర్తింపు కార్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చింది, దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. ఇక
మిస్ వరల్డ్ పోటీల ఖర్చు 30 కోట్లే 200 కోట్లు అంటూ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం, నిరూపించకపోతే ముక్కు నేలకు రాయాలంటూ ఎక్కడైనా చర్చించేందుకు సిద్ధమంటూ కేటీఆర్ హరీష్ రావుకు మంత్రి జూపల్లి సవాల్ విసిరారు. వాళ్ళేమో 200 కోట్లు అంటారు, వీళ్ళే 30 కోట్లు అంటారు. ఏం జరిగిందో మనం డిస్కషన్ చేద్దాం. ఇక భూభారతి చట్టం పేదల చుట్టం అంటూ ఆగస్టు 15 నాటికి రైతుల భూములకు భద్రత అంటూ మరొక వార్త. ఇక రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి అటు బట్టి తుమ్మల సంబంధించిన వార్త కూడా అనిపిస్తుంది. దీని గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఇక నమస్తే తెలంగాణ చూస్తే, నమస్తే తెలంగాణలో బీజేపీ సింధూరం మహిళలు గరం గరం అంటూ ఇక ఉత్తరాదిలో బెడిసి కొట్టిన సింధూరం అభియాన్ గల్లపట్టిన నిలదీస్తున్న ఆడబిడ్డలంటూ వార్త కనిపిస్తుంది. ఇక మోదీ జాతికి జవాబు చెప్పండి అంటూ కోల్పోయిన పౌరుల ప్రాణాలపైన చర్చ పెట్టండి, ఆపరేషన్ సింధూర్పై చర్చిద్దాం రండి, ఏకతాడి మీదకి 16 ప్రతిపక్ష పార్టీలు, పార్లమెంటు ప్రత్యేక సెక్షన్కు డిమాండ్, నష్టాలు కాదు ఫలితమే ముఖ్యం, సింధూర్లో భారత్కు నష్టంపై మళ్ళీ సిడిఎస్ చౌహాన్ వ్యాఖ్యలు, ప్రధానికి 200 మంది ఎంపీల లేఖ అంటూ వార్త కనిపిస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడి కాల్పుల విరమణ ట్రంప్ జోక్యంపై చర్చకు పట్టు, ట్రంప్ సరెండర్ అనగానే ప్రధాని మోదీ లొంగిపోయారంటూ రాహుల్, ప్రత్యేక సమావేశాలు పెట్టాలంటే ట్రంప్ను కలవాలా అంటూ సంజయ్ రౌదర్త్. సో ఇంకా ఆపరేషన్ సింధూర్ రాజకీయం అవుతా ఉంది, చూడాలి ఏం జరుగుతుందో ఏదాకపోతుందో. పెట్టుబడులతో రాడినట్టు అమెరికాలో మరి కేటీఆర్ కామెంట్స్. మరోవైపు రైతుల భూముల్లో గోశాల, దశాబ్దాలుగా సాగులో ఉన్న రైతుల గగ్గోలు, ఎన్కేపల్లి ఏర్పాటుకు సర్కార్ నిర్ణయం, 99.14 ఎకరాల భూమి స్వాధీనానికి సిద్ధం. గతంలోనూ ఎమ్మెల్యే యాదయ్య వద్దగోడు, అన్యాయం చేదని ఆర్డీఓకు వేడుకోలు, తాజాగా భూములు సర్కార్ వంటూ బోర్డులు, పరిశీలనకు వచ్చిన కలెక్టర్ ఎదుట రైతుల నిరసన, సాగులో ఉంటే న్యాయం చేస్తామంటూ కలెక్టర్, గండిపేట గోశాల ఎన్నికపల్లికి తరలింపు అంటూ ఒక వార్త ఇక్కడ హైలైట్ కనిపిస్తుంది. సో దీని గురించి కూడా మనము డిసైడ్ చేసేటువంటి ఛాన్స్ కనబడుతుంది కాబట్టి దీని గురించి కూడా మాట్లాడదాం. ఇక తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ మహిళా నేతలు తూలా ఉమా, రమదేవి, సుశీలారెడ్డి, సుమిత్ర ఆనంద్ అంటూ తెలంగాణ పరువు తీశారు. అందాల పోటీలతో అంతర్జాతీయ అప్రతిష్ట పోటీదారులను కనీసం మనుషులా చూడలేరు, వారిని అంగట్లో బొమ్మలా ట్రీట్ చేశారు. ఇక అన్నదాతల్ని విస్మరించి అందాల పోటీలా అంటూ సీఎం సోదరితో ఇక మెమోంటోలు ఇప్పిస్తారా, ఎంపీ చామల కిరణ్కు మతి భ్రమించింది, బీఆర్ఎస్ మహిళా నేతల ఆగ్రహం అంటూ ఒక వార్త కనబడతా ఉంది. సో మ్యాగీ వివాదంపై విచారణ లేదు, మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై నీళ్లు నమ్మిన మంత్రి జూపల్లి, హైదరాబాద్కు మళ్ళీ రమ్మన్నా రారు, బాంబు పేల్చిన మంత్రి పొన్నం, ఇరకాటంలో రేవంత్ సర్కార్ అంటూ ఒక వార్త హైలైట్గా అనిపిస్తోంది. సో ఇవి ఇప్పటివరకు అయితే మనం మొత్తం హెడ్లైన్ చూస్తాం. హెడ్లైన్స్లో క్లియర్గా మనకు ఎక్కువగా అనిపిస్తున్నది నేతన్నలకు 48 కోట్ల రూపాయల రిలీజ్ కావచ్చు, మరి రేపటి క్యాబినెట్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కవితమ్మ ధర్నా కావచ్చు, ఇట్లా చాలా అంశాలు హైలైట్గా కనిపిస్తూ ఉన్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.